నిజామాబాద్ జిల్లా గంగారెడ్డి నగర్ గిరిజన తండాలో పాత విద్యుత్ లైన్ తొలగించి కొత్త స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయాలని గిరిజనుల ఆవేదనను అమ్మా న్యూస్ లో వచ్చిన కథనాలపై టీఎస్ ట్రాన్స్కో రుద్రూర్ సర్కిల్ ఏడీ రవి స్పందించారు. గంగారెడ్డి నగర్ తండాలో విద్యుత్ సరఫరాపై సర్వే చేసి అట్టి నివేదికను ప్రభుత్వానికి సమర్పించామని తెలిపారు. పాత విద్యుత్ లైన్ ఉండటంతో వాటిని మార్చుటకు ప్రభుత్వానికి కొంత చలాన రూపంలో డబ్బులు చెల్లించవలసి ఉంటుందని, గిరిజనులు చెల్లించలేని పరిస్థితిలో ఉండటంతో ప్రభుత్వానికి తెలియపరిచామని తెలిపారు. ప్రభుత్వం నుండి అనుమతి రాగానే విద్యుత్ లైన్ మరమ్మతులు పనులు చేపట్టి సౌకర్యం కల్పిస్తామని ఏడీ తెలిపారు. ఇంతకుముందు అమ్మా న్యూస్లో మీరు గంగారెడ్డి తాండా నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇచ్చారు. అందులో మెయిన్గా ప్రాబ్లమ్స్ అంటే డిపార్ట్మెంట్ పరంగా డ్యామేజ్ పోల్స్ కానీ ఇంటర్ పోల్స్ లూజ్ లైన్ ఉన్న వాటికి మేము అన్ని రెక్టిఫై చేసాము పల్లె ప్రగతిలో భాగంగా. అవి కాకుండా ఇంకేమైనా మిగిలినవి ఉన్నా కూడా ఏదైనా అక్కడ డేంజర్గా కన్జ్యూమర్కి ఇబ్బంది ఉన్నవి కూడా ఐడెంటిఫై చేస్తాము. అది కాకుండా మీరు కొన్ని కన్జ్యూమర్స్ యొక్క ఇంటిపై నుంచి లైన్లు వెళ్తున్నాయి అని ఇచ్చారు. అందులో అవి యాక్చువల్గా మేము ఇంటిపై నుంచి వెళ్ళే లైన్లకు ఆల్రెడీ అన్ని ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి ఇచ్చాము. అదే గవర్నమెంట్ అడిగింది, అంటే ఇంటి మీద నుంచి లైన్ పాసింగ్ ఓవర్ హౌజెస్ గురించి ఏవైతే ఉన్నాయో